ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్యలకు పాల్పడిన సంచలనాత్మక కేసుకు రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీసులు ఛేదించారు. టంగుటూరు గ్రామానికి చెందిన రవి విజయనగరం కేంద్రంగా ఉన్న జిఎస్ఎస్ ఫౌండేషన్ మనీ సర్క్యులేషన్లో చాలా మంది చేత డబ్బులు కట్టించి చిక్కుల్లో పడ్డాడు. సభ్యులు ఒత్తిడి చేస్తుండగా ఆస్తులు అమ్మి కట్టడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలిసిన 5 విలేకరులు కూడా బెదిరించడంతో ముగ్గురు పిల్లలను చంపి రవి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు గుర్తించారు. ఈ కేసు వివరాలను రాజేంద్రనగర్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ నార్సింగ్ ఏసీపీ కార్యాలయంలో వెల్లడించారు. A2 నుంచి A6 వరకు ఉన్న విలేకరుల వివరాలు కూడా ప్రకటించారు. వేరేగా వచ్చినాలే కలిసిపోదామని వచ్చి వస్తున్నారు. బ్లాక్మెయిల్ లాగా చేసి ఒక పరిస్థితి క్రియేట్ అయింది. దాంట్లో 5 పత్రికా విలేకరులు ఇతన్ని ఓ దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళని వాళ్ళ బావమరిది వీళ్ళందరినీ ఒకరోజు సెటిల్మెంట్ లాగా కలిసి 5 కలిసి 25 lakhs డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో లాస్ట్కి 10 lakhs ఒప్పుకొని తప్పని పరిస్థితుల్లో అతను ఆ రోజు భార్య యొక్క పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టేసి వాళ్ళకి 2.5 లక్షలు ఇవ్వటం. దాని తర్వాత వెంటనే అతను ఆ నెక్స్ట్ కొద్ది రోజుల్లో పిల్లల్ని చనిపోవడం జరిగింది. దీంట్లో అలానే మా దగ్గర ఉన్న హైదరాబాద్ సిటీ పోలీస్లో హెడ్ క్వార్టర్స్లో పనిచేసే ఒక హోంగార్డ్ నాగరాజు అనే వ్యక్తి కూడా అతని దగ్గర కొంత ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్ కింద అతను గతంలో కొనుక్కున్న ప్లాట్లను కూడా ఆ కాగితాలు తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర మార్టిగేజ్ చేపించి 20 lakhs తీసుకొని అతనికి పూర్తిగా ఆధారాలు లేకుండా జీవనాధారం కోల్పోయేలాగా చేయటం, ఈ అన్ని ఫ్రస్ట్రేషన్తో అతను ఆ బ్యాడ్ ఇన్సిడెంట్కి పాల్పడటం, అతను చివరికి ఆత్మహత్య చేసుకోవటము, ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఈ కేసులో ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారము మన శంకర్పల్లి విలేకరులు ABN నుంచి శ్రీను, ఈనాడు నుంచి శ్రీనివాస్, నమస్తే తెలంగాణ నుంచి మహేష్, సాక్షి నుంచి ప్రవీణ్, తర్వాత వార్తా నుంచి శ్రీనివాస్ రెడ్డి, ఈ 5 వ్యక్తులు ఆ రోజు వెళ్ళిన దాని మీద ఫస్ట్ నుంచి పేర్లు వచ్చాయి. వస్తే దీంట్లో ఉన్న సెన్సిటివిటీ రీత్యా వాళ్ళ CDRs కావచ్చు, వాళ్ళ మొత్తం ఫొటోస్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, దీంతో మిస్ అవుతామా అనే లింక్ లేకుండా వీళ్ళని పూర్తిగా వెరిఫై చేసేందుకు టైం పట్టింది. తర్వాత అలానే మా హోంగార్డ్ పాత్ర మీద కూడా స్పష్టమైన ఆధారాలు కలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఈరోజు 2 అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 3 పరారీలో ఉన్నారు.